నామినేటెడ్ పోస్టులు పాయే, ఎమ్మెల్సీ పదవులు పాయే. ఇప్పుడు కీలకమైన రాజ్యసభ పదవైనా ఇస్తారా? సీమ ప్రాంతంలో ఇప్పుడు ఇదే చర్చ. రాయలసీమ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులే ఉన్నా ప్రతిసారి సీమ నేతలకు అన్యాయం జరుగుతోంది. రికార్డు స్థాయిలో సీట్లు కట్టబెట్టేందుకైనా సీమలో ఈసారి న్యాయం చేస్తారా? సొమ్ములున్న వారికే పెద్దపీట వేస్తారా? పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తిస్తారా? సీట్లు వదులుకున్న త్యాగరాజుల కదా అంతేనా? మరీ ముఖ్యంగా ఆ జిల్లా నేతలకు రాజ్యసభ స్థానం ఎప్పటికై కలేనా? సీమపై ఆ రెండు పార్టీలకెందుకీ వివక్ష? రాయలసీమ అంటే మాకు ప్రాణం, సీమ కోసం ఏమైనా చేస్తాం. ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వినిపించే డైలాగులే ఇవి. వాస్తవ పరిస్థితి చూస్తే రాయలసీమకు అన్నింటా జరిగేది అన్యాయమే. నిధుల కేటాయింపైనా నీటి కేటాయింపులైనా సరే సీమకు మొండి చేయి చూపిస్తూ ఉంటారు. ఇక పదవుల విషయంలో అయితే అసలు రాయలసీమను లెక్కలోకి కూడా తీసుకునే అవకాశాలు ఉండవు. అదేంటో కానీ సీమ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులే ఉన్నప్పటికీ పదవుల విషయంలో ఎందుకో చిన్న చూపే చూస్తారు. వాస్తవానికి రాయలసీమలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఒక్కసారి పాలిటిక్స్లోకి వస్తే ఎవరైనా ఫుల్ టైమే. అందుకే ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా సీట్ల కోసం పోటీ కూడా అదే విధంగా ఉంటుంది. అయితే రాయలసీమలో ఎంతో మంది కీలక నాయకులున్నా, సమర్థులు ఉన్నా పదవుల కేటాయింపులో మాత్రం అన్యాయం జరుగుతోంది. అందులో ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాలేమీ లేవు. అన్ని పార్టీలది అదే తంతు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో స్థానిక సంస్థల ఎన్నికల కంటే రాజ్యసభ ఎన్నికల గురించే ఎక్కువ డిస్కషన్ నడుస్తోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, టీడీపీకి చెందిన సానా సతీష్ పదవీకాలం ముగుస్తోంది. మరో 3 నెలల్లో ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ 4 ఖాళీలను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. కూటమికి దక్కబోతోన్న ఈ 4 సీట్లపై హాట్ డిస్కషన్ నడుస్తోంది. రాయలసీమలో ఈ చర్చ మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా రాజ్యసభ విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ 2014లో టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. ఆ తర్వాత కర్నూలు జిల్లాకు చెందిన టీజీ వెంకటేష్ బీజేపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2024లో కడప జిల్లాకు చెందిన మేడా రఘునాథ్ రెడ్డి వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. అంతకుముందు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ రాయలసీమ ప్రాంత నేతల విషయంలో సీతకన్ను వేస్తూ వస్తున్నాయి. రాయలసీమలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కూటమికి భారీ మెజారిటీ వచ్చింది. ఎన్టీఆర్ హయాంలో కూడా సీమలో ఈ స్థాయి సీట్లు దక్కలేదని చెప్పాలి. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలుంటే గట్టి పట్టున్న వైసీపీ 7 స్థానాలకే పరిమితమైంది. 45 స్థానాల్లో కూటమి పార్టీలు గెలిచాయి. ఇందులో జనసేన 2, బీజేపీ 3 స్థానాల్లో గెలవగా మిగిలిన 40 స్థానాల్లో టీడీపీ గెలిచింది. అందుకే సీమ నుంచి ఆశావహుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. కర్నూలు, ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలకు రాజ్యసభ స్థానం మొదట్నుంచి అందని ద్రాక్షగానే ఉంది. చరిత్రలో అనంతపురం నగరానికి చెందిన కేఎం సైఫుల్లా మాత్రమే ఈ జిల్లా నుంచి రాజ్యసభకు వెళ్లారు. ఇది కూడా ఎప్పుడో 1996లో టీడీపీ ప్రభుత్వంలో ఆయనకు ఈ అవకాశం వచ్చింది. ఆ తర్వాత 3 దశాబ్దాలుగా ఇక్కడి నుంచి రాజ్యసభకు వెళ్లిన వారే లేరు. అందుకే ఈసారి తమ జిల్లాకు అవకాశం కల్పించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. అనంతపురం జిల్లా మొదట్నుంచి తెలుగుదేశం పార్టీకి బలమైన ప్రాంతం. ఎంత ప్రతికూల పరిస్థితి ఉన్నా ఇక్కడ ఎప్పుడూ ఎక్కువ సీట్లు గెలుస్తూ వస్తోంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా 14కి 13 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలిచింది. మిగిలిన 1 స్థానం కూడా పొత్తులో బీజేపీ గెలిచింది. 2 పార్లమెంటు స్థానాలను కూడా టీడీపీనే కైవసం చేసుకుంది. అయితే కూటమి వచ్చినప్పటి నుంచి జిల్లాకు పదవుల విషయంలో అన్యాయం జరుగుతూనే వస్తోంది. నామినేటెడ్ పదవుల విషయంలో కూడా జిల్లాకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కలేదు. ఎమ్మెల్సీల పదవుల్లోనూ అలానే అన్యాయం జరిగింది. ఇప్పుడు రాజ్యసభ విషయంలో అయినా తమకు న్యాయం జరగకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ముగ్గురు ఎన్నికల్లో సీట్లను త్యాగం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నారు. పైగా ఎన్నికల ముందు పార్టీ అధిష్టానం వీరికి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సమయం ఇప్పుడు వచ్చిందని అనంత నాయకులు గుర్తుకొస్తున్నారు.
జిల్లాలోనే కాకుండా కర్నూలు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఆశావహుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. కానీ ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లుతున్నట్టుంది. ఓ సర్వే నిపుణుడు ఏపీలో ఎవరెవరికి రాజ్యసభ పదవులు దక్కుతాయో వెల్లడించారు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం 4 స్థానాలు ఖాళీ అవుతోన్న నేపథ్యంలో ఇందులో 2 టీడీపీ, 1 బీజేపీ, మరొకటి జనసేనకు దక్కే అవకాశం ఉందని ఆయన సారాంశం. అందులో టీడీపీ నుంచి భాష్యం రామకృష్ణ, జనసేన కోటాలో లింగమనేని రమేష్ బాబు, బీజేపీ నుంచి తమిళనాడు నేత అన్నామలైకు అవకాశమిస్తారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన 1 స్థానంలో సానా సతీష్ను అలాగే కొనసాగిస్తారని చెబుతున్నారు. ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో కానీ చాలా మంది ఆశావహులకు ఇది నిరాశ కలిగిస్తోంది. రాయలసీమ నేతలే ముఖ్యమంత్రులుగా కొనసాగుతూ వస్తోన్న పెద్దల సభలో సీమకు పెద్దగా ప్రాతినిధ్యం దక్కడం లేదు. ఎమ్మెల్యే సీట్ల లెక్కన చూస్తే కనీసం 2 సీమకు రావాలి. కానీ ఎప్పుడో ఒకసారి 1 స్థానం మాత్రమే దక్కుతోంది. రాజ్యసభ అంటే డబ్బున్న వారికి, వ్యాపారవేత్తలకు, విద్యా సంస్థల అధినేతలకు, లేదంటే పక్క రాష్ట్రాల్లో అధికార పార్టీకి సహకారం అందిస్తున్న వారికే మాత్రమే దక్కుతాయన్న విమర్శలున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఇన్ని స్థానాలు గెలిచిన తర్వాత కూడా టీడీపీ అలాంటి అన్యాయం చేస్తుందా లేదా ఎవరికైనా పదవి ఇస్తుందా అన్నది చూడాలి.